డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పడాలి అంటే మైండ్ గమ్మున ఉన్నామనుకో వేరే ఆలోచన పుట్టిస్తుంది కదా. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద ఎలాగైనా పాడుకో. కర్ణాటక వెస్టర్న్ అన్ని కలిపి గుట్టుకోను ఎలా ఇష్టమైనా గుమ్ముకో, నీ ఇష్టం పాడుకోవచ్చు. ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అంటే చూడు నువ్వు పాడుతూ ఉంటావు డబ్బు సంపద, డబ్బు సంపద అంటూ ఉంటావు. డబ్బు సంపద, డబ్బు సంపద అంటూ ఉంటే ఇప్పుడు నీ ఆలోచన ఎక్కడైనా పోయిందా? మైండ్కి ఎక్కడికి పోలేదు. గమ్మున ఉన్నావు అనుకో, భర్త పోయినాడు ఏమైనాడు, ఈ పిల్లలు పోయినారు ఏమైనారు, చదువుతున్నారా లేదా, ఇక్కడ మధ్యాహ్నానికి ఏం వండాలి, ఈ బాధలన్నీ ఏంది, ఈ అప్పులోడు ఎప్పుడు వస్తాడో ఏమో, వీడు ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ బాధలన్నీ వచ్చి మైండ్లో కూర్చొని ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇవన్నీ పక్కన పెట్టాలంటే ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. వంట వండుకో, ఏ పని చేసుకుని గుడ్లు ఉతుకుతావు అనుకో, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద ఉతుకో. ఇప్పుడు వాషింగ్ మిషన్లు అయిపోయాయి జనాలకి. వాషింగ్ మిషన్ వేసేటప్పుడు ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద. పౌడర్ వేస్తావు, నీళ్లు పోస్తావు, ఏమేమి వేస్తావు కదా, డబ్బు సంపదనే ఉండాలి. అన్ని ప్రతి మాట డబ్బు సంపదనే ఉండాలి. ఇప్పుడు వంటకాడికి వెళ్తావు, థ్యాంక్స్ చెప్పమని ఎన్నో వీడియోలు చెప్పాను. కృతజ్ఞతాభావం ఈ సబ్జెక్ట్లో నెంబర్ 1 ఒకటో స్థానం. కుక్కర్కి కృతజ్ఞతలు, గ్యాస్కి కృతజ్ఞతలు, లైటర్కి కృతజ్ఞతలు, బియ్యానికి కృతజ్ఞతలు. బియ్యం ఎత్తుకో, కుక్కర్ ఎత్తుకో, పెట్టు, స్టవ్ ముట్టించాను, డబ్బు ఆ సంపద. బియ్యం వేసి కడతారు కదా, ఎట్లా తిప్పేటప్పుడు కూడా డబ్బే పెట్టు, కుక్కర్ మీద పెట్టాయి. అప్పుడు అది పని అయిపోయింది. ఇప్పుడు విజిల్ పెట్టేసినావు, అది పాట పాడుతూ ఉండదు. ఇప్పుడు కాయగూర లేదు, వండాలి కదా, ఎత్తుకో, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద. చూడు నవ్వి చావాలి. నీకే ఎంత నవ్వు అంటే అందుకే చెప్పాను, ఒక నవ్వు 10 నవ్వుని తీసుకొస్తుంది. అందుకే ఈ నవ్వు నవ్వు. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ పడతాను కదా, నా పని అదండి. ఏడ్చే వాళ్ళు కూడా నవ్వు పెట్టించేది నా పని. డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద చెప్తా ఉండు. ఇప్పుడు కుక్కర్ విజిల్ వేస్తుంది, విజిల్కి కృతజ్ఞతలో. ఇప్పుడు అన్నం ఉడిపోయింది, నువ్వు పాటలు పాడుతూనే ఉండవు, అన్నం ఉడిపోయింది. ఇప్పుడు కాయగూరలు ఎత్తి పెట్టినావు, ఏదో గిన్నె పెట్టినావు, ఆయిల్ పోసి అన్నిటికీ థ్యాంక్స్ చెప్తా ఉండు. ఆ డబ్బు సంపద, డబ్బు సంపద కలిపెట్టామా. చూడు ఆలోచన మొత్తం ఇక్కడ ఉంది, ఎక్కడికి పోవాలా మీకు, ఎక్కడికైనా పోయింది నీ ఆలోచన. ఇప్పుడు నీ భర్త ఏం చేస్తున్నాడు అని ఆలోచించలా, నీ పిల్లలు ఎక్కడికి పోయినారు అని ఆలోచించలా, వాళ్ళు పడిపోయినారు, ఎక్కడికి బారు చదువుతున్నారు. నీ భర్త పని పోయినాడు, ఎక్కడికి పడి వాడు పని చేస్తారు. ఇక్కడ డబ్బు సంపద మీద పిచ్చి పట్టించాలి. థాట్స్ మొత్తం రిలీజ్ అయింది, ఇల్లు మొత్తం గాలి అట్నే ప్రవహిస్తుంది ప్రకృతితో. నెగిటివ్ ఎంతో రోజు 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 డైలీ చేయాలి, ఒక రోజు కాదు. నా జీవితం ఉన్నంత కాలం ఆ పాటని మాత్రం నేను వదలనండి. నేను బైక్ ఎక్కినా పాడతా. నేనండి, ఇది నేను సొంతంగా సృష్టించుకునేది, నా మైండ్ చెప్పిందండి. ఇది నేను పట్టించిన డబ్బు సంపద. పాట పాడితే డబ్బులు వస్తున్నాయి తెలుసా మీకు? ఫీడ్బ్యాక్లు చూడండి, నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ అన్ని సిటీలో ఉన్నాయి. ఆ ఫీడ్బ్యాక్లు చూడండి. డబ్బు పాట, ఈ పాట పట్టించానండి, పాట పాడితే డబ్బులు వస్తున్నాయండి వాళ్ళకి. అంటే ఆ డబ్బు మీద పిచ్చి ఆలోచన, థాట్స్ రిలీజ్ అయిపోతుంది. డబ్బుకు సంబంధించిన అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది అండి. గొప్ప సబ్జెక్ట్ అండి. నా మైండ్ ధ్యానం ద్వారా ఇచ్చింది ఈ పాటని. ఎందుకు ఇలా చెప్పకూడదు, ఎందుకు పనికిరాని విషయాలను ఆలోచించింది, దాని ఆలోచన తీయాలంటే ఏం చేయాలంటే డబ్బు పాట పాడాలని అనిపించింది. ఈ పాట పట్టించాను. ఇది నా సొంతం, ఏ గురువు చెప్పింది కాదు నాకు, ఏ గురువులు చెప్పలేదు. నా మైండ్ ద్వారా నేను చెప్పాను ఎన్నో విషయాలు. మన మైండ్ ద్వారానే చాలా విషయాలు రిలీజ్ అవుతుంది అండి. నాకు చెప్పింది ఇలా పట్టించాను, పాస్ అయిపోయింది. నేను పాడిన నాకు డబ్బులు వచ్చేసింది. కారు ఎక్కితే కారుకి కృతజ్ఞతలు, గేరుకి ఈ థ్యాంక్స్ అనేది అలవాటు పడిపోయింది. ఎక్సిలేటర్కి, సీట్ కానీ చెప్తా ఉంటాను, ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద పోతా ఉంటుంది నా కారు. బైక్ ఎక్కినాను అనుకో, అది ఎప్పుడు బేగాలు చెప్తానో తెలియదు, అది థ్యాంక్స్ చెప్పేస్తూ ఉంటాను. అది రిలీజ్ అయిపోయింది, ట్రైన్ అయిపోయినది. థ్యాంక్స్ చెప్తా ఉంటాను, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్ ఫోన్ వచ్చింది కూడా, చెప్పరా వస్తున్నాను కానీ పెట్టు, ఫోన్ పెట్టు, వస్తున్నాను, డబ్బు సంపద వస్తున్నాను, పెట్టరా పనువా, డబ్బు సంపద. అంతే వాడు అంటూ ఉంటాడు, ఏంది డబ్బు సంపద అంటావు, అది నా పాటలేరు, నువ్వు పెట్టు అంతే. ఇలా పాట పాడండి. మగోళ్ళు ఉంటారు కదా, మీరు వంటగదిలో ఇలా పాడుకుంటే డైలీ ఏ పని చేసిన ఆడవాళ్ళు, మగోళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళు మగోళ్ళు ఉన్నారు కదా, నడిచిపోయినా డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద పాడేమా. నా పాట పాడిన వాడికి అసలు నాకు డబ్బులు మాల వేసున్నాడు చూడండి. విజయవాడలో నల్లకుంటాడు, సుబ్బరాయలు అతని పేరు. అసలు చెప్పను కొన్ని విషయాలు. ఆ పాట పాడితే వాడి జీవితం ఎలా ఉంది అనేది వాడికే తెలిసేది. కాబట్టి ఈ పాట మగవాళ్ళు కూడా నడిచినా, కారు ఎక్కినా, బైక్ తోలినా అసలు వేరే ఆలోచన లేకుండా థాట్స్ ఏ నెగిటివ్ దగ్గరికి రానిదండి. ఓన్లీ డబ్బు వస్తుంది. మగవాళ్ళు కూడా ఇలా పాడండి. బైక్ ఎక్కినా, బాత్రూమ్కి వెళ్ళినా, బాత్రూంలో కూడా కూర్చొని ఉంటారు కదా, అన్ని థ్యాంక్స్ చెప్పండి. డబ్బు సంపద, డబ్బు ఆ సంపద, ఆ డబ్బు చూస్తూ ఉంటారు, ఏదేదో చూస్తాం, డబ్బు సంపద, డబ్బు సంపద ఇలా అనుకోండి. డబ్బే నా శ్వాస, డబ్బే నా సర్వస్వం, డబ్బే నా ఊపిరి, ఇంకేం కావాలి నాకు, అన్నీ ఉన్నాయి. ఇష్టం, ప్రేమ, దాని మీద ప్రేమ పెట్టాలండి. లక్ష్మీదేవి ఆనందపడిందండి, నాకు ఇచ్చిందండి. విశ్వశక్తి కనెక్టింగ్ అయిందండి, అవకాశాలు చూపించిందండి, అయిపోయిందండి. ఇలా పాడండి.
అసలు ఎంత అద్భుతం అంటే ఈ పాట. మీరు వెళ్ళాక ఇప్పుడు నేను పాడుకోలేదు. ఈ పాట మీరు కూడా పాట చూడు. ఈ పాట ద్వారా మీ అద్భుతాలు స్పీడ్ బ్యాక్ లో చూడండి. పాట పాడితేనే డబ్బు వస్తున్నది. అది ఎలా వస్తున్నది వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. కానీ నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఎలా వస్తుందని, ఎలాగైనా వస్తుందని నాకు తెలుసు. ఏదో ఒక రూపం. మరి మీ పాట మేము పాడుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. పాడమనే కదా ఇస్తున్నాను మీకు. Copyrights ఏమి ఉండవు. మీకు ఇచ్చే పాడమనేదే పాడిందే పాడంటారా పాసిపల్లి దాచర్లారని పాటను కూడా పట్టించాను. ఖాళీ ఉండకండి. ఓకే. కూర్చున్నా కూడా టీవీ చూస్తూ కూడా ఆ డబ్బు ఆ సంపద అబ్బా పడిన కొట్టు క్లాస్ కొట్టు అయిపోయింది.